రోమపత్రిక 5వ అధ్యాయం. విశ్వాసపు ఉదాహరణ ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళా కంటిన్యూ చేస్తున్నాడు. 5వ అధ్యాయం మొదటి నుంచి రోమపత్రిక. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముని ఎలా నీతిమంతులుగా తీర్చాడో, నిర్దోషిగా తీర్చాడో పాపిని, అలాగే యేసుక్రీస్తు వారిని పంపించిన ఆయనందు విశ్వాసం ఉంచడం వల్ల మనల్ని కూడా విశ్వాస మూలమున అబ్రహాముని విశ్వాసాన్ని బట్టి ఎలాగైతే నీతిమంతులు అన్నాడో, మనల్ని కూడా విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఇప్పుడు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. అంటే యేసుక్రీస్తు నందు దేవుని యందును ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచలేనప్పుడు మనం దేవునితో సమాధానం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన కుమారుడిగా విశ్వసించి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అప్పటి నుంచి మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం అన్నమాట. బాప్తిసం పొందకముందు దేవునికి మనకి శత్రుత్వం ఉంది. అనగా పాపం వల్ల దేవునికి మనం శత్రువులమైపోయాం. అర్థమైందండి. అందువల్ల ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం అన్నమాట. 2వ వచనం, మరియు ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు వారి ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశగలవారమై అందులో నిలిచి ఉండి, ఎందులో ప్రభువైన యేసు కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా నిర్దోషులుగా తీర్చబడిన తర్వాత ఆయన ద్వారానే ఈ కృపలో ప్రవేశం కలిగిన వారమై అందులో అనగా ఆ యొక్క కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం అన్నాడు. మనం ఇప్పుడు కూడా ఆనాడు క్రైస్తవులు నిరీక్షించేదైనా ఇప్పుడు కూడా మనం నిరీక్షించేదైనా రాబోయే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిరీక్షణ బట్టి మనం అతిశయపడుతున్నాం అంతే. లేకపోతే మరణించిన తర్వాత నిరీక్షణ అనేది ప్రభునందే ఉంది తప్ప లోకంలో మానవులకి నిరీక్షణ అనేది లేదు. కాబట్టి వాళ్ళకి అతిశయం ఎక్కడ ఉంటుంది? చనిపోతామంటే భయం వేస్తుంది వాళ్ళకి. క్రైస్తవుడిగా లేనట్టు వాళ్ళు, క్రైస్తవుడిగా జీవించలేనట్టు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చనిపోవడం భయం వేస్తుంది వాళ్ళకి. ప్రభు రాకడ కొరకు, మన మరణం కొరకు ఒక నిరీక్షణ అనేది కలిగి ఉండడం వల్ల ధైర్యం వస్తుంది. ఏం పర్వాలేదు, మరణించినా మన దేవుని దగ్గరికి వెళ్తామని చెప్పేసి అంత భాగ్యము దేవుడు క్రీస్తునందు ఉచితంగా నీతిమంతులుగా తీర్చడం ద్వారా మనకి ఈ భాగ్యం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ అన్నమాట. లేకపోతే లోకంలో వాళ్ళకి ఆ హాస్పిటల్లో పెట్టారనుకోండి, భయం వేస్తుంది. ఏమని? చచ్చిపోతామేమని. అవునా కాదా? అయితే మనకి భయం వేస్తుంది, కానీ మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం మనం. కాబట్టి ఆ నిరీక్షణ మనకి ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభు వచ్చే ఆ నిరీక్షణ, ఆ ప్రభు వచ్చే ఆ కార్యక్రమాన్ని బట్టి మనకు ఆ నిరీక్షణ బట్టి అతిశయపడుతూ ఉంటాం. 3వ వచనం, అంతేకాదు నిరీక్షణే కాదు, నిరీక్షణలో ధైర్యమే కాదు, ఇంకేముంటామంటే అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. అదైందా? 2 విషయాల్లో మనం అతిశయపడతాం అన్నాడు. ఏంటి గర్వంగా ఉంటాం? మొదటి విషయం గర్వంగా ఉండేది ఏంటి? నా ప్రభు వస్తే నేను నా ఆయనతో పాటు సదాకాలం ఉంటాను దేవుని దగ్గర. 2వ అతిశయం ఏంటి? నాకు ప్రభు ద్వారా రేపొద్దున సదాకాలం దేవుని దగ్గర నివసించే భాగ్యం ఉంది కాబట్టి శ్రమలు ఉన్నా సరే, అదైనా శ్రమలు ఉన్నా సరే శ్రమలు కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు అనమాట. శ్రమల్లో కూడా గర్వంగా ఉంటాం అనమాట. శ్రమల్లో కూడా గర్వంగా ఏంటంటే మన ప్రభువు శ్రమలు అనుభవించారు కాబట్టి మనము కూడా మన ప్రభువుని యేసుక్రీస్తునందు శ్రమ అనుభవించే విషయంలో కూడా
గర్వపడతాను, అంటే ప్రభువుని బట్టి నేను శ్రమ అనుభవిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడతాను. చూసారా, 2 అతిశయాలు, నిరీక్షణ, ఒకటి అతిశయం. మనకి గర్వం, లోకంలో వాడికి అది లేదు. అది రెండవది శ్రమల్లో ఒక అతిశయం కలిగి ఉండడం. నేను శ్రమలు ప్రభు కోసం అనుభవిస్తున్నాను కాబట్టి అదొక అతిశయం అన్నమాట. తర్వాత చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ సిగ్గుపరచదు? ఏ నిరీక్షణ సిగ్గుపరచ చెప్పండి? యేసుక్రీస్తు వారి యొక్క రాక కొరకు ఎదురు చూసే నిరీక్షణ మనకి ఏం చేయదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు కూడా నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు కూడా వాగ్దానం చేశాడు తిరిగి వస్తానని. మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూపులో మనం సిగ్గుపడమన్నమాట. మీకు అర్థమైంది? ఆ ఎదురు చూపు చూసే విషయంలో మనం ఏమో సిగ్గుపడం. మన ప్రభు వస్తాడు ఖచ్చితంగా. ఎదురు చూస్తున్నవాడు ఎవరైనా, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు క్రీస్తు కోసం ఎదురు చూసేవాడు సిగ్గుపడ్డాడు అనమాట. వస్తాడు కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది అనమాట. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడడం వల్ల అదైన దేవుని ప్రేమ హృదయాల్లో కుమ్మరించబడిందని తెలియపరుస్తున్నాడు. అంటే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడో వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా గ్రహించగలిగినట్టు వారే ఉన్నారో, ఆయన ద్వారా ఏమి కలుగుతుందో, ఆయన ద్వారా ఏమొస్తుందో అన్నీ ఎరిగి ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు వాళ్ళు. ఇప్పుడేం మనము పరిశుద్ధాత్ముడు రాయించిన సందేశం చేత నడిపించబడుతున్నాం, అవునా కదా? అప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు. అలా నడిపించబడడం బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ మనకు ఎలా కుమ్మరించబడింది చెప్తున్నాడు అక్కడ. ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, అంటే క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగి ఉంచును కానీ, అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది మంచివాని కొరకు చనిపోతే ఎవరైనా చనిపోవచ్చు ఒకవేళ, కానీ దుర్మార్గులైన పాపులైన మన కొరకు ఆయన చనిపోయారు. అది అంటే యేసుక్రీస్తు వారిని మన పాపులైన మన కొరకు ఆయన సిలువకు అప్పగించడం ద్వారా ఆయన ప్రేమ అంటే దేవుని ప్రేమ మనకు అనుగ్రహించబడింది అనమాట. అదే యోహాను సువార్త 3:16 చెప్తాడు. దేవుడు లోకాన్ని ఎంతో ఎందుకు ఆయన ద్వారా అంటే తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించేది ఆయన ద్వారా మనల్ని నిత్య జీవానికి వారసులను చేయడం ద్వారా మనల్ని ప్రేమించాడు. అది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన తర్వాతే, అదైంది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన తర్వాతే ఇది సిలువను కూర్చున్న వార్త యొక్క విలువ తెలియజేశారు. దాని ద్వారా బాప్తిసం పొందారు. యేసుప్రభు గురించి చెప్పాడు పరిశుద్ధాత్ముడు, బాప్తిసం పొందారు. ఈ బాప్తిసం పొందడం పరిశుద్ధాత్ముడు రావడం ద్వారా దేవుని సంకల్పం వివరించబడింది. దేవుని సంకల్పం వివరించబడిన తర్వాత అప్పుడు బాప్తిసం పొందారు. అలాగూ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను అనుగ్రహించాడని తెలియపరుస్తున్నాడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి దేవుడు మనం ఎప్పుడైతే బాప్తిసం మనం రక్షించబడ్డామో మనల్ని కూడా దేవుడు ఏం చేశాడనమాట, తన సందేశం ద్వారా మనల్ని ప్రేమించాడనమాట. అంటే పరిశుద్ధాత్ముడు రాయించిన సందేశం ద్వారా మనల్ని ప్రేమించాడనమాట. అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైన కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి, మన పాపులమైన మన కొరకు చనిపోయాడు కాబట్టి, పాపులైన మన కొరకు చనిపోయాడు కాబట్టి, పాపులైన మన కొరకు చనిపోయాడు కాబట్టి, పాపులైన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడారు. పాపులైన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం ద్వారా ఏం చేయబడ్డాం, మనం నిర్దోషులుగా తీర్చబడమే కాకుండా మరింత నిశ్చయం ఉగ్రత ద్వారా ఉగ్రత నుండి ఏమయ్యాం, రక్షించబడడం. అంటే ఒక మాటలో చెప్పాలి, నరకం నుండి తప్పించబడ్డాం. ఉగ్రత నుండి తప్పించబడ్డం అంటే అర్థం ఏంటి? నరకం నుండి తప్పించబడ్డాం.
ఎలానగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎలానగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా శత్రువులు ఎప్పుడై ఉన్నాం? పాపం చేసినప్పుడు దేవునికి ఏమై ఉన్నాం? శత్రువులమై ఉన్నాం. ఎలానగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షించబడతాం అన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయో దేవునికి మనకున్న శత్రుత్వం ఏం చేయబడింది? తీసివేయబడి సమాధానపరచబడ్డాం అన్నమాట. ఈ దేవునితో సమాధానపరచబడి వారమే ఆయన జీవించడం మరి నిశ్చయంగా రక్షించబడతాం. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచి జీవించడం ద్వారా మనం మరి నిశ్చయంగా రక్షించబడతాం అన్నమాట. అంటే బాప్తిసం పొందడం ద్వారా మన ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచి జీవిస్తున్నారో మనకు కూడా ఆ పరిస్థితి ఉందని సంగతి మనకు అర్థమవుతుంది అన్నమాట. అందువల్ల మరి నిశ్చయంగా రక్షించబడుతున్నాం మనం యేసు ప్రభు తిరిగి లేవటం ద్వారా. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాం. అంతేకాదు అంటే నీతిమంతులుగా తీర్చబడమే కాదు, దేవునితో సమాధానపరచబడమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాం అంటే గర్విస్తున్నాం అన్నమాట. యెషయా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా 9:23-24 సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. ఎవరిని బట్టి అతిశయించాలన్నాడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు అనుగ్రహిస్తున్న దేవుని యందే అతిశయించాలన్నాడు. అదే మొదటి పెద్దగా 1:31 చెప్పాడు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. ఇప్పుడు మనం క్రైస్తవులమైన తర్వాత మన అతిశయం అంతా ధనం మీద కాదు, మన అతిశయం అంతా లోకం మీద కాదు, మన అతిశయం అంతా బంధువుల మీద కాదు, మన అతిశయం అంతా లోక ప్రభుత్వాల మీద కాదు, మన అతిశయం అంతా దేవుని మీదే. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు కదా, మన అతిశయం దేవుడే అన్నాడు. చూసారా, బాప్తిసం పొందడం వల్ల మన పాపం నుంచి విడుదల పొందుతున్నాము. విడుదల పొందిన మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము, సమాధానం కలిగి ఉన్నాము. సమాధానం కలిగి ఉన్న మనము ఈరోజు దేవుని యందు అతిశయం కలిగి ఉన్నాం. దేవుని అందే కదా అతిశయము. రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడా అనలేదా? మరి ఇప్పుడు దేవుని యందు అతిశయం ఆయన ఎప్పుడూ ఉంటాడు. రాజును నమ్ముకుంటే చెప్పాను కదా ఇందాక ఉదయకాలం చెప్పాను కదా, పరిపాలకులను నమ్ముకుంటే పరిస్థితులు. అందుకనే దేవుని మీద ఆధారపడితే మనము ఈ భూమి మీద వేటికి భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. పాపం నుంచి విడుదల పొందుతున్నాము. దేవుడికి మనం ఏదైనా మన అవసరం చెప్పుకోగలుగుతున్నాము, సమాధానపడి అతిశయపడుతున్నాం అనమాట. అర్థమైందా? ధనం మీద అతిశయపడ్డారనుకోండి, అర్థమైందా? ధనం మీద అతిశయపడ్డారనుకోండి. ఒక ధనవంతుడు అతిశయపడుతున్నప్పుడు ఏమన్నారు ప్రభు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏమవుతుంది? చాలామంది అలాగ అతిశయపడుతూ ఉంటారు. నీ ధనము ఒక రోజులో కూలిపోయే అవకాశాలు ఉంటాయి, లేదా నువ్వే లేకుండా పోవచ్చు. అందుకని యెహోవాను ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. అంటే ధనం గర్వాన్ని కలిగింతుంది. ధనం ఏం కలిగింతుంది? ధనం యెహోవాను గర్వం కలిగిస్తుంది. గర్విష్ఠులు కాక అన్నాడు అనమాట. గర్విష్ఠులు కాక అన్నాడంటే క్రైస్తవుడు అనేటువంటి గర్వం ఉండకుండా నీ జీవితమైనా పోవాలి, లేదా నీ డబ్బు అయినా పోవాలంతే. అర్థమైందా? దేని ఎందుకు అతిశయపడుతుంది? జ్ఞానము, అది కూడా మానసిక రోగై తిరుగుతావు అంతే. జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? చాలామంది బాగా చదివి ఏం చేస్తున్నారు? రోడ్ల మీద అడుక్కుంటున్నారు. జ్ఞానం ఎందుకు అతిశయపడుతున్నామేమో, అందరికంటే టాప్ నేను, నా లెవెల్ టాప్ లెవెల్ అని చెప్పేసి. మానసిక వ్యాధి వచ్చిందంటే నువ్వు రోడ్ల మీద సంచెట్టుకుని తిరగాల్సిందంతే. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు కదా, అనర్గళంగా మాట్లాడుతుంటే ఈ యాంకరే ఆశ్చర్యపోతున్నాడు.
అవునా కాదా? అంటే వారు ఎంత బాగా చదివితే అంత ఆ పరిస్థితుల్లో కూడా అంత ఆ పాండిత్యాన్ని వాళ్ళు తెలియజేయగలుగుతారు. ఆలోచించేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మన బ్రతుకు మార్చుకోవడానికి చూడాలి తప్ప దానికి భిన్నంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఏమవుతామో తెలియదు. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, కొంతమందే వింటారు, కొంతమంది వినరు, ఎక్కువ మంది వినరు. తర్వాత దెబ్బలు తగిలాక చెప్తారు అన్న జీవనాన్ని అంటారు. చెప్పాం కదా వాక్యం తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలో, వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పాం కదా. ఒక యవనస్తుడు ఎలా ఉండాలో, ఒక వివాహితుడు ఒక భార్య భర్తలు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగా పెంచాలో అర్థమైందండి. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో గ్రంథంలోంచి బోధిస్తున్నాం కదా. ఎలాగూ సంబంధాలు కూడా ఎలా చూడాలో, అంటే ఎలాంటి వారితో వివాహ బంధాలను పెట్టుకోవాలో గ్రంథం ద్వారా చెప్తూ ఉంటాం. కానీ ఆకర్షణ మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. తమ్ముడు చెప్తూ ఉంటాడు, పాత కారుని మెల్ల మెరిపించేయచ్చని. ఎలాగంట? కొత్త కారు కంటే ఏం చేయొచ్చంట, కానీ ఇందులో సరుకు లేదు. ఎందులో? పాత దాంట్లో. కానీ మెరుపు ఎలా ఉంది? అందుకనే బాగా కొంచెం మెరుగుతున్న దాన్ని కొంచెం ఆలోచించాలి మనం, ఇది రేపు పొద్దున్న తేడా చేస్తుంది అని చెప్పేసి. అవునా కాదా? కాబట్టి గుణాన్ని బట్టి గ్రంథం ఏం చెప్తుందంటే గుణాన్ని బట్టి నిర్ణయించుకోండి, కలర్ని బట్టి నిర్ణయించుకోండి. అందము మోసకరమైనది. ఎంతమంది మోసపోతున్నారు. కాబట్టి వీళ్ళకి తగినట్టుగా ఏం చేస్తున్నారంటే వివాహానికి ముందుగా చూపించేటప్పుడు కూడా ఫుల్ కోటింగ్ చేసేసి చూపిస్తున్నారు. అబ్బా అని అనుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత మొహం కడుక్కున్న ఒకటి చచ్చిపోయాడంట గుండాకు పోయి. అంటే వాడు అందహీనులను ఎంత అసహించుకున్నాడో. వాళ్ళ భార్య మొహం కడుక్కున్న తర్వాత చూసిన వెంటనే గుండాకి చచ్చిపోయాడంట ఆయన. వాస్తవమైన విషయం ఇది, నవ్వుగా ఉంది కదా. రైట్. కాబట్టి మెరుపులను చూడకండి. భౌతికమైన మెరుపులని బట్టి ప్రయత్నం చేయకండి. దేవుని పిల్లలు గుణం అంతే. అబ్బాయి గుణమే అంటే మంచి బిల్డింగ్ ఉండాలా, ధనం వెనకాల ఆస్తులు ఉండాలా, చేసుకో, చాకరీ చేయద్దు కానీ చేసుకో, కాలు కింద అణిగిమణిగి ఉంది కానీ చేసుకో. ఢిల్లీలో లాగా ఏం చేస్తుంది? చచ్చిపోయేలా చేసేస్తుంది, నిన్ను విసిగించేస్తుంది నీ జీవితాన్ని. ఎందుకీ జీవితం చచ్చిపోదాం అనిపిస్తావు అంతే. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు భయమేసి వెనక్కొస్తూ ఉంటావు తప్ప ఇంటికి వెళ్తే చచ్చిపోవాలనిపిస్తుంది. వెన్నుకున్న బ్రతికేది అది. ఎవరు వెన్నుకున్నది? వెన్నుకున్న బ్రతికేది. గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారంగా వెళ్ళు, అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. కానీ మనకు మెరుపు కావాలి. ఏం కావాలి? మెరుపులు కావాలి. అందుకే షాపుల్లో మెరుపులుగా పెట్టి నీకు రూపాలు మార్పిచ్చేస్తూ ఉంటారు. కొనుక్కు తెచ్చిన తర్వాత ఇదేంటి ఇలాగ ఉందంటూ ఉంటారు. అక్కడ ఆ లైటింగ్ నీకు ఏం చేసిందనమాట? నీకు కొనేటట్టుగా చేసిందనమాట. అవునా కదా? కాబట్టి అలాగే నీ కడుపు నాశనం చేసే ఫుడ్ నీకు అక్కడ అలా రెండు పీసులు ఇలా పైకి ఎట్టేటప్పుడు తినేయాలంతే ఇలాగని చెప్పి కలర్ వేశారు, చచ్చిపోతావు. ఏమేశారు? నీకు ఆనంది కలర్ వేసింది. ఏమైంది నీకు? అబ్బా ఏమి బాగా ఫ్రై చేశారు, కలర్ వేశాడు. నీకు ఒరిజినల్గా చేస్తే నల్లగా ఉంటుంది. ఒరిజినల్గా ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది? నీకు ఎర్రగా ఉందంటే మోసం చేశాడని అర్థం. అవునా కదా? కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కొంతమంది స్త్రీలను పెట్టుకుని నువ్వు షోకేజీలో పెట్టుకోవాలంతే, పని చేయరాళ్ళు, వంట చేయరు. నీ బాధ నువ్వు పడాలంతే చేసుకున్న తర్వాత. అవునా కాదా? అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి నాతోటి. పద్ధతులు ఎలా వాక్యానుసారంగా ఎలా దిద్దుకోవాలో చెప్తాను నేను. అర్థమవుతుందా? అర్థవాలేదా? సరే పడిపోయాం సార్, ఏం చేస్తాం, ఆ రోజు రూపం చూసి పడిపోయాం, ఇప్పుడు ఏదైనా అవకాశం ఉందా అని చెప్తే
సందేశం చెప్తుంది, ముందే చెప్తుంది వెళ్ళొద్దని డేంజర్లోకి. అవునా? లేదా నేను ఒకసారి వెళ్ళి చూసానంటే చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. అవునా కదా? కాబట్టి పాపం చేసినప్పుడు బాగానే ఉంటుంది, అంటుకున్న తర్వాత నువ్వు వదిలించుకున్నా అది వదిలిటానికి కుదరదు. అవునా కదా? కాబట్టి చాలామంది అలా మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్తగా బతకాల్సిన వారమే అన్న. అర్థమవుతుందా? కాబట్టి దేవుని అందు అతిశయపడుతున్నాం. అందమంది జ్ఞానం అతిశయించావా? ఎందుకు పనికిరావు భూమి మీద. ధనాన్ని బట్టి అతిశయించావా? ఎందుకు? బలం శౌర్యం, బలాన్ని బట్టి అతిశయించావు. గొల్లియాతులాగా నీ జీవితం ఒక్కసారే పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని యందు నా అతిశయం ఎవరో? దేవుడు. అది అన్నమాట. లోకంలో బోట్లు చూసేటప్పుడు నవ్వు వస్తుంది నాకు. బోట్లు చూసినప్పుడు జనాలు నవ్వు వస్తుంది, వాళ్ళ పాటలు, వాళ్ళ విధానాలు, ఆ పద్ధతులు చూసి నవ్వు వస్తుంది. సందేశం ఎరుగునోను కాబట్టి. దేవుని యందు అతిశయపడినోడు సిగ్గుపడ్డావు కదా. మనుషుల మీద ఆధారపడినోడు ఏమవుతాడు? సిగ్గుపడతాడు. కాబట్టి అందరూ పాపం చేశారు, యూదులు అన్యులు కూడా. దేవుడు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఏం చేశాడు? విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా, నిర్దోషులుగా చేశాడు. ఆయనతో సమాధానం చేసుకున్నాడు మనల్ని. ఆయన్ని మనతో సమాధానం పరుచుకున్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? సమాధానం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని పాపులైన మనల్ని నిర్దోషులుగా చేశాడు కాబట్టి, పాపులైన మనల్ని నిర్దోషులుగా చేశాడు కాబట్టి, అర్థమైందా? పాపలైన మనల్ని నిర్దోషులుగా చేశాడు కాబట్టి, ఆయనతో సమాధాన పడేటట్టుగా చేశాడు కాబట్టి, ఇప్పుడు మనం ఆయన ఎందే అతిశయపడాలి తప్ప ఇంకా మళ్ళా లోక సంబంధమైన వాటి ఎందు మనము అతిశయపడి ఉండకూడదని చెప్పేసి, అతిశయించేవాడు ప్రభుని అందే అతిశయించాడు. మనం బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, రేపొద్దున నిత్యత్వాన్ని చేరుకోగలగటానికి అవకాశాలు ఇస్తుంది కూడా దేవుడే తప్ప మరెవరునూ కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. 12వ వచనం. కాబట్టి ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి శత్రులై ఉన్నారు ఒకనాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభువులో ఉన్నామో మనం ఏమై ఉన్నాము? దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అన్నమాట. సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎందుకు అని అంటే, ఎందుకు ఇలా స్థితి పొందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు మళ్ళా గత పాపం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, అసలు మొదటి మానవుడు వల్ల మనకు ఓ సమస్య వచ్చింది. ఏంటి ఆ మానవుడు ఏం చేశాడంటే, ఆ మొదటి మానవుడు పాపం చేసి మనం కూడా పాపం చేసి పాపం తెచ్చుకోవడం ద్వారా మనకి దేవునికి దూరం అయిపోయాం. అంటే పాపం వల్లే మనం ఏమయ్యాం? దేవునికి దూరం అయిపోయాం. 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, ఎవరి ద్వారా? ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందంటే గ్రంథము ఎప్పుడో మనుషులు పుట్టకముందే జగత్తు పునాది వేయబడకుండా అపవాదు వల్ల పాపం వచ్చిందని చెప్పేవాళ్ళు మహానుభావులు ఉన్నారు. అసలు పాపం ప్రారంభం ఎవరి వల్ల వచ్చిందంటాడు? మానవుడు వల్ల అని చెప్పాడు గ్రంథంలో. ఇట్లునగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగ ప్రవేశించింది మనుషుడి ద్వారా మరణం. పాపం ద్వారా మరణం లోకంలో, మరణం అంటే ఆత్మీయ మరణం, దేవునికి ఎడబాటు అవ్వటం. మొదట ఆదాము దేవుడు ఆజ్ఞాపించిన ఆ మంచి చెట్ల ఆ యొక్క మంచి చెట్ల వృక్షఫలాన్ని తినద్దని చెప్పేశాడు. ఈయన దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. మొదటి మానవుడు పాపం చేసి మరణం తెచ్చుకున్నాడు అంటే తినం నిశ్చయంగా చచ్చేదాం అన్నాడు, అంటే దూరం అయిపోతామని అర్థం అనమాట. ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు ఆదాము. దూరం అయిపోయి అదైందా? దూరం అయిపోయాడు. పాపం వల్ల దేవుడు దూరం అయిపోయాడు. అలాగే మనుషులందరూ కూడా అలాగనే చూడండి అక్కడ 12వ వచనం. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున, మనుషులందరూ ఏం చేశారు? పాపం చేసినందున. మనుషులందరూ, యూదులైన అన్యులైన మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ. అది ఏది అంటే 6వ అధ్యాయము 23లో చెప్పిన ఎలాగైనా మన పాపం వల్ల వచ్చే జీతం మరణం. అదే ఎఫెసీయులకు 2:1 ఏంటి అది?
మీ అపరాధముల చేత, మీ పాపాల చేత చచ్చిపోవడం అంటే దేవునికి దూరం అవడం. అది ఎలా తెచ్చుకున్నాడు? మొదటి మానవుడు ఎలా తెచ్చుకున్నాడు? మనుషులందరూ అలా తెచ్చుకున్నారు, పాపం చేయడం బట్టి అన్నమాట. చూడండి ఒకసారి, ఒక మనుషుని ద్వారా పాపం, అవునా? మరే దేవదూత ద్వారా పాపం వచ్చిందంటారే? దేవదూత ద్వారా పాపం వచ్చిందని ఎవరు చెప్పారు? గ్రంథం చెప్పిందా? మనుషులు వక్రీకరించారు లేఖనాలు వక్రీకరించి చేశారే తప్ప పాపం చేసిన మానవుడు. అలాగనే మనుషులందరూ పాపం చేసిన మరణం అనగా దేవుని నుండి ఎడబడి అందరికి సంప్రాప్తమైంది. ఎలా అనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలో ఉండేను. అంటే పాపం అంటే ఏంటో చెప్పింది కాబట్టి పాపం అనేది లోకంలో ఉన్నది. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం లేదు, ఉందా? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఉందా? ఇప్పుడు మోసే హత్య చేశాడు, ఆయన పాప అన్నాడా? ఎందుకని? ధర్మశాస్త్రం ఉందా? లేదు, ధర్మశాస్త్రం లేదు. అలాగే అబ్రహాము తన తండ్రి కుమార్తెని చేసుకున్నాడు, చెల్లాన్ని చెప్పమన్నాడు కదా, అది పాపం. అది అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపం. మృతం అంటే లేదు, పాపం లేదు. ధర్మశాస్త్రం వచ్చాకే పాపానికి బలము వచ్చింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదు. పాపం అని తెలియదు అనమాట. ఇది పాపం అని తెలియదు ధర్మశాస్త్రం లేకపోతే. ధర్మశాస్త్రం వచ్చాకే నరహత్య పాపం, ధర్మశాస్త్రం వచ్చాకే వ్యభిచారం పాపం, ధర్మశాస్త్రం వచ్చాకే అర్థమైందని ద్వేషించడం, అదే పొరుగుని ఆశించడం పాపం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే వాయువర్షాలు తప్పడం పాపం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం ఏది పాపమో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. ఆరోపించదు, పాపం ఆరోపింపబడలేదు. అయినను ఆదాము చేసిన అతిక్రమాలని పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను. కాబట్టి అయినను ఆదాము చేసిన అతిక్రమాన్ని పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను. అంటే ఎప్పుడైతే పాపం చేశాడో మరణ ప్రభుత్వం అనేది వచ్చిందనమాట. పాపం చేసిన వాడల్లా మరణించాలనే ఒక నియమం వచ్చేసింది. ఆ మరణ నియమము అంటే పాపం చేసిన వాడు మరణించాలనే నియమం మోసే వరకు పరిపాలన చేసింది. అర్థమైందా? ఆ తర్వాత ఆదాము రాబోవానికి గుర్తయ్యండి నేను. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. అప్పుడు ఎట్లనగా ఒక అపరాధం వల్ల అనేకులు చనిపోయినాయి. అదే ఆదాము పాపం చేశాడు, అలాగే మనుషులందరూ పాపం చేయడం వల్ల అనేకులు చనిపోయారు, ఆత్మీయంగా దేవుని దూరం అయిపోయారు. మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని చేత కృపచేతనైన దానం అనేకులకు విస్తరించింది. అంటే ఒక ఆదాము పాపం చేసి ఎలా దేవుని దూరం అయిపోయాడో అదే మాదిరిగా మానవులందరూ కూడా పాపం చేసి అలా దేవుని దూరం అయిపోతూ వచ్చారు. అయితే ఒక మానవుడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన ద్వారా నీతి దానం అంటే ఆయన దేవునితో సత్సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలో అది తెలియజేయడం ద్వారా ఒక మనుషుని ద్వారా అంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనం మళ్ళా ఎలాగ దేవునితో సమాధానం కలిగి ఉండాలో తెలియజేయబడింది. యేసుక్రీస్తుని ఒక మనిషిని కృపచేతనన్న దానం అనేకులకు విస్తరించింది. పాపం ఎలా విస్తరించింది? అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడిన కృప కూడా ఏమైంది? అలా విస్తరించింది. అందుకే అనేక మంది రక్షణ పొందుతున్నారు. పాపం చేసిన వాళ్ళు అందరూ ఏమవుతున్నారు? రక్షించబడుతున్నారు. కృప విస్తరించకపోతే యేసుక్రీస్తు అని ఒక మనిషిని కృపచేతనైన దానం అనేకులకు విస్తరించింది. దానం అదైనా పాపి రక్షించబడడం అనేది ఏంటది? దానం. యేసుక్రీస్తును ఒక మనుషుడు కృపచేతన దానం అనేకులకు విస్తరించింది. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము
కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చిందే శిక్షావిధికి కారణమైంది. కృపావరం అయితే అనేకులకు అపరాధాల మూలంగా వచ్చిందే మనుషులకు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడడానికి ఏమైంది? కారణమైంది. కృపావరం అయితే మరణం ఒకని అపరాధం మూలంగా వచ్చింది. ఆ ఒకని ద్వారానే 7 నెలల కృపాబాహుల్యమైన నీతిదానం పొందువారు జీవం గలవారే మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒకరి అపరాధం మూలంగా వచ్చిందే మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమైనో, అలాగే ఒక పుణ్యకార్యం అంటే యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల కృపా దానం, యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల ఈరోజు మనకి దానం అనేది అనగా మనం నీతిమంతులుగా తీర్చబడే ఆ నీతి అనే దానాన్ని మనకు అనుగ్రహించబడింది అన్నమాట. దాని గురించి మాట్లాడుతున్నాడు. కృపా దానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపడం కారణమైంది. ఎలాగ ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులకు ఎలా చేయబడ్డారో అలాగే ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఒక మనుషుడు అంటే ఎవరు? ఆదాము. మరొక మనిషి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. మరియు మా అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. అయినను పాపం మరణం ఆధారం చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్యజీవం కలుగుటకే నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితం. చూడండి, మనుషులు ఇప్పుడు ఆదాం పాపం చేశాడు, మనుషులందరూ పాపం చేసుకుంటూ వస్తున్నారు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పాపులందరినీ రక్షించాలని యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త అనేక చోట్లకు విస్తరించడం ద్వారా పాపం ఎక్కడ విస్తరించిందో కృప కూడా అక్కడికే విస్తరిస్తుంది. అంటే రక్షణ పొందండి దేవుని కృప విస్తరించిందన్నమాట. అందుకే ఈరోజు మనము ఆ కృప ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా మనము రక్షించబడుతున్నాం అన్నమాట. అర్థమైందా? కాబట్టి 5వ అధ్యాయంలో మనము ఏం చెప్పాడు ఆయన? 5వ అధ్యాయంలో ఏం చెప్పారు? 5వ అధ్యాయంలో ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి మన అందరి కొరకు అంటే పాపులమైన మన కొరకు ప్రభు చనిపోయి మనతో దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి మనం ధైర్యము కలిగి ఉందాం, దేవుని యందు ధైర్యం కలిగి ఉందాం. రెండవది, ఒక మనిషి పాపం చేసి మనుషులందరూ పాపులై మరణం తెచ్చుకున్నారు. ఒక మనుషుల ద్వారా అనగా యేసుక్రీస్తు వారి ద్వారా అనేకులకు రక్షణ పొందే అవకాశము అనేకుల ద్వారా అనుగ్రహించబడింది. అనేకులకు అనుగ్రహించబడింది అని రెండో విషయంగా ఆయన తెలియపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అలాగైనా ఏమందము రక్షణ పొందుతున్న పరిస్థితిని బట్టి కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉందమా? అంటే కృప ఉంది కాబట్టి పాపం చేద్దామా? అంటే రక్షించబడ్డాం కాబట్టి పాపం చేద్దామా? అట్లా అనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం? ఏమంటే అంతేనా? పాపం విషయమే చనిపోయిన మనం ఎక్కడ చనిపోయాం? ఎప్పుడు చనిపోయాం? బాప్తిసం పొందడంలో మనం ఏం చేయబడ్డాం? పాపం విషయమే ఏమైపోయాం? చనిపోయాం. కానీ జరుగుతున్న బాప్తిస కార్యక్రమాలు అలా లేవు. ఇప్పుడు అంతా కూడా ఎలా ఉన్నాయి? పెళ్ళి, రోగం, బాధలు, ఇబ్బందులు బట్టి ఏం చేస్తున్నారు? బాప్తిసాలు. మరి అలా పొందడం ద్వారా జరుగుతున్న పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి? అలా పొందడం ద్వారా జరుగుతున్న పరిస్థితులు ఏంటి చెప్పండి ఒకసారి? శ్రమల్లో అతిశయం లేదు. దేవుని దూషించడమే. శ్రమలు వచ్చినాయి అనుకో, ఏంటినైనా ఈ బాధలు, ఏంటి సమస్యలు, ఎందుకునైనా మాకు ఇలాంటి సమస్యలు ఎడుతున్నావు, ఏంటి తెచ్చుకున్నది ఎలా? అవునా? ఒకవేళ క్రైస్తవుడు అయినందుకు వచ్చినాయి అనుకో సమస్యలు, దాన్ని బట్టి అతిశయపడాలి కదా. కాబట్టి శ్రమల్లో అతిశయం బదులు దూషణ దేవుణ్ణి, అవునా కాదా? నిరీక్షణ లేదు, ఏమి లేదు. నా ప్రభు వస్తాడు, నీ కీర్తన పాడతారు అంతే. నీ దినము ఆ దినము ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో అంటారు, అప్పుడే జ్ఞాపకం అవుతుంది. మిగతా రోజుల్లో ప్రభు వస్తే మన గతి ఏంటి? మనం సిద్ధపడలేదు కదా, మన గతి ఏంటి? కాబట్టి మనం సిద్ధపడాలనే ఆలోచనలు వస్తాయి. ప్రభు రాకడ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏమొస్తుంది? మనము నీతిగా యథార్థంగా బ్రతకాలనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రభు రాకడ మనకి జ్ఞాపకం ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? పాపం విషయమై చనిపోయిన మనము, పాపం విషయమై చనిపోవడం అంటే అర్థం ఏంటి? మనకి జ్ఞాపకం రావాల్సింది పౌలు గారే, గలతీ 2:20. ఎక్కనో జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు
అంటే అప్పుడు పూర్వం దోషకుడు హింసకుడు హానికరుడు కదా. మొదటి తిమోతి 1:15 ప్రకారం 1:12 ప్రకారంగా పూర్వం దోషకుడు హింసకుడు హానికరుడు కదా. మరి పూర్వం హింసకుడు హానికరుడు అర్థమైందా. ఆయన ఇప్పుడు జీవించేవాడు నేను కాదంటే హింసకుడైనా ఆయన కాదు, హింసించే మనస్తత్వం కలిగినవాడు కాదు, అర్థమైందా. దూషించే మనస్తత్వం కలిగినవాడు కాదు, అర్థమైందా. హాని చేసే మనస్తత్వం కలిగినవాడు కాదు. అది బాప్తిసంలో ఆయన చనిపోయాడు. బాప్తిసంలో ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. అంటే ప్రాచీన జీవితాన్ని సిలువేసేశాడు. మరి ఎంతమంది మనం ప్రాచీన జీవితాన్ని సిలువేసాం? నా గురించి నీకు తెలియదు అంటూ ఉంటాడు. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఏమంటాడు? నా గురించి నీకు తెలియదు అంటూ ఉంటాడు. నీ గురించి ఏం తెలియాలి? పూర్వ జీవితాన్ని చూపిస్తావా? ఎందుకు పనికిరావు, ఉగ్రత. పూర్వ జీవితాన్ని చూపిద్దాం అనుకుంటున్నావా? ఏమవుతుంది నీ మీదకి? ఉగ్రత. కాబట్టి ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని పోలి నడుస్తున్నాడు ఆయన. 11:11 చెప్పాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోను అన్నాడు. మరి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నడుస్తున్నాడు కాబట్టి ఇక్కడ జీవించేవాడు నేను కాదు అన్నాడు అనమాట. ఇక్కడ జీవించేవాడును నేను కాదు అన్నాడు. మరి మన జీవితం కూడా పాపం విషయమే చనిపోయామా? పాపం విషయమే చనిపోయామా? పాపం చేసే విషయంలో చనిపోయామా? అది ఏదైనప్పటికీ, అది వ్యభిచారమైన, జారత్వమైన, దొంగతనమైన, మోసమైన, అబద్ధమైన ఏదైనా పాప సంబంధ జీవితంలో చచ్చిపోయామా? అది పాప విషయంలో చనిపోతే నూతనంగా జీవించాలి కదా, అవునా కదా. కాబట్టి ఏం మార్చుకుంటున్నారు? జీవిత రూపానా లేకపోతే భౌతిక సంబంధమైన విధానాలు? ఆలోచించేయండి దేవుని పిల్లలు. దేవునితో సమాధాన పడ్డాం యేసుప్రభు రక్తం చిందించడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా దేవునితో సమాధాన పడ్డాం. దేవునితో సమాధాన పడిన మనం పాప విషయంలో చనిపోయాం. ఎలాగా? బాప్తిసంలో. పాప విషయమే చనిపోయినప్పుడు ఇక మీదట దానిలో ఎలా జీవించదు? అదైంది. క్యాజువల్గా అంతే సింపుల్గా మనుషులు ఏదో ఊరకనే బాప్తిసం పొందడం. మళ్ళా ఇంచుమించు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు సుమారు వాళ్ళకి బాప్తిసం మేము ఇచ్చాం. మేము వేరే దాంట్లో ఉన్నప్పుడు వాడు పొద్దున్న బాప్తిసం పొందాడు, సాయంత్రం మాటలు నేను మళ్ళీ వేరే వాక్యం చెప్పడానికి వేరే ఊరు వెళ్ళేవాడిని. అంటే వికలాంగులకి వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. అప్పుడు క్లాసులు ఇంత సామర్థ్యం అదేం లేదు. ఊరికనే స్థానిక సంఘాలు పనిచేస్తూ ఏం చేసేవాడినంటే సాయంత్రం ఆరాధన ఒక స్థానిక సంఘమే ఉండేది, 2 చోట్ల ఉండేది కాదు. ఒక స్థానిక సంఘం ఉన్నప్పుడు ఏం చేసేవాడినంటే ఎక్కడ వాక్యం చెప్పాలో ఎలా చెప్పాలని చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే హాస్టల్ పిల్లలకు వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని అనమాట. వెళ్తూ మా ప్రాంతంలో బస్సు మీద వెళ్తుంటే మనోడు ఉదయం బాప్తిసం పొందాడు, సాయంత్రం సిగరెట్ కాలుతున్నాడు. ఉదయం బాప్తిసం పొందాడు అంటే పెళ్ళికి బాప్తిసం పొందాడు, సాయంత్రం నోట్లో సిగరెట్ చూసి నన్ను చూశాడు. సడన్గా పక్కనెట్టాడు. నన్ను చూసి పక్కనెట్టుకోవడం, నువ్వు పాపం విషయం చనిపోవడం అంటే నువ్వు బాప్తిసం పొందింది ఎందుకు చనిపోవడానికి కాదనమాట. అంటే సమాధి చేయడం, బాప్తిసం పొందినప్పుడు ముంచడం అనేది జరుగుతుంది కదా. మరి ముంచడం అంటే ప్రభుతో పాటు చనిపోవడమే కదా. తిరిగి లేవడం అంటే ప్రభు కొరకు జీవించడం కొరకే లేపబడుతున్నాం, అది సాదృశ్యం కదా. మరి ఆ విషయం అర్థం కాకపోతే, బాప్తిసంలో నీటిలోకి వెళ్తున్నప్పుడు అది అర్థం కాకపోతే మళ్ళీ లోక సంబంధిగానే బ్రతికితే ఇక నువ్వు క్రైస్తవుడే నూతన జీవితం ఏది? పాప విషయమే ఏం చనిపోయావు? పాప విషయమే ఏం చనిపోయావు చెప్పండి. పాపం ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత కూడా భార్యని అనుమానిస్తూ భార్యని తిడుతున్నావు అనుకోండి, ఏం మారినట్టు నువ్వేం చచ్చిపోయావు? వివాహం అయిన తర్వాత కూడా అంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా తన భర్తను తిడుతుంది, తన భర్తని చేతగాని వాడికైనా తీసిపడుతుంది అనుకోండి, నువ్వేం మారావు? నువ్వేం చనిపోయావు? పాత జీవితంలో చనిపోయారా? అసలు చనిపోతున్నాం అనుకుంటున్నారా ఆత్మీయంగా? అది అంటే మామూలుగా పాప విషయమై క్షమించండి, ఆత్మీయంగా కాదు, పాప విషయమే చనిపోయామనుకున్నారా? అర్థమైందా? అంటే ఉదాహరణకి నువ్వు బాప్తిసం పొందావు, ఎవరో నేను తిడుతున్నారు, తిరిగి తిడతలేదు, నువ్వు తిరిగి
తిడతలేదు. ఎవరో వచ్చి నువ్వు మగవాడు కదంట్రా అలాంటి బూతులు తిడుతుంటే ఏం చేస్తున్నావు చెప్పేసి అన్నాడు అనుకో, నేను చచ్చిపోయినా అనాలి. ఏమనాలి? ఏ విషయంలో? మళ్ళీ తిరిగి కొట్టే విషయంలో, తిరిగి తిట్టే విషయంలో. అది పాప విషయమే చచ్చిపోవడం అంటే. అర్థమైందా? అర్థం లేదా? అంటే మరి అప్పుడు మనం చేతకారణంలోకి ఉందండి మనం ఎర్రోలుగా చూస్తారంటే ఎర్రోడుగా చూసినోడికి ప్రమాదం. యేసుప్రభుని చేతకానుడుగా చూసినోడు కూడా ప్రమాదం అయిందా లేదా? మరి నిన్ను చూస్తే నష్టమేంటి నీకు? మీకు అర్థమైంది? అర్థం లేదా? కాబట్టి మనము సామాన్యంగా అంటే మనకున్న దాంట్లో సంతృప్తిగా బతుకుతూ కనబడతాం కదా. జనాలకి ఎందుకు కనపడాలి? మనం రిచ్ మ్యాన్లా కానీ ఎందుకు కనపడాలి? ధనం ఉన్నా ధనం లేకపోయినా రిచ్ మ్యాన్లాగా ఎందుకు కనపడాలి? దేవుని పనోడు కనపడాలి, అంతే కదా. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్తే ఎలా కుదురుతుంది? నేను మంగళవారం క్లాస్ ఇక్కడైతే మీకోసం అంటే వేరే ప్రాంతాలు వచ్చాను కాబట్టి నీట్గా ఇస్త్రీ వేసుకుంటాను. అదే మంగళవారం క్లాస్ చెప్తానుకో, ఎంతమంది వచ్చినా ఏముంటే అది వేసుకుని అంటే దేహం అంతా కప్పే డ్రెస్ వేసుకుంటాం. కానీ ఇస్త్రీ వేసుకుని చెప్పాలా? లేకపోతే ఇది అది ఏముండదు. ఏదో ఒకటి ఏదో ఉందో ఇస్త్రీ లేకపోయినా స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని కూర్చుంటాను అన్నమాట. కూర్చొని వాకింగ్ చెప్తాను. అంటే బోధించేవాడు బెల్ట్ పెట్టుకుని అంటే టెకప్ చేసి బోధించాలని ఉందా? అలాగే నువ్వు టెకప్ చేసి బోధించడం తప్పేమీ కాదు, వేరేగా భావించవద్దు. మన ఫలానా డ్రెస్ వేసుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకుని చెప్పాలని ఉందా? మరే వైట్ డ్రెస్ వేసుకుంటేనే పాస్టర్ అనేవారు, పెద్ద పట్టు ఉంటేనే పాస్టర్ అనేవారు. ఏముండాలంట? ఎంత పట్టు ఉండాలంట. ఎందుకది? భయంకరంగా తినేసి తెచ్చుకోవాలి అది, అంతేనా? ఒక ఆయన్ని సన్నంగా అవ్వడానికి హెర్బల్ వాడమన్నాడంట వాళ్ళ పాస్టర్ని. నేను సన్నమైతే ఎవడో భయపడ్డా అన్నాడంట. నేను సన్నమైతే ఎవడు సన్నంగా ఉంటే ఎందుకు భయపడ్డా? నేనంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ భయము? చంపేస్తానని కాదు, దేవుని పనోడనే భయం. అర్థమైందా? దేవుని పనోడనే భయము ఏమై ఉంటుందంటే నా చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి భయం ఉంటుంది. ఏ భయము? దేవుని పనోడనే భయం ఉండాలి. అంతేగాని నా భారీ దేహాన్ని బట్టి అయ్యి బాబు వీడు ఒక దెబ్బ వేస్తే నేను పడిపోతాననే భయము ఉండకూడదు. ఆలోచన చేయండి మీరు. అర్థమైందా? అర్థం లేదు. ప్రారంభంలో సేవ పాస్టర్లు అంటే ఫుల్ వైట్ ఉండాలంట. ఏంటది? నీవు తెల్లని వస్త్రాలు ప్రసంగ గ్రంథంలో ఉంది. తెల్లని వస్త్రాలు ధరించుకొని కొబ్బరి నూనె అదే నూనె రాసుకొని తలకని ఉంది, అవునా? కాబట్టి తెల్లని డ్రెస్ వేసుకుంటే ఏమవుద్దంట? నేనేం చేసేవాడినంటే జనాలకి వైట్ డ్రెస్ వేసుకునేవాడిని, నైట్ బ్లాక్ ప్యాంట్ వేసుకునేవాడిని. డ్రెస్ వైట్దే వేసుకునేవాడిని, చొక్కా వైట్దే వేసుకునేవాడిని, కానీ ప్యాంట్దే వైట్. అది ప్రజలకు ఇబ్బంది. అది నాకు కొనివ్వటం చాలామంది అలా కొనిచ్చేవారు కదా. ఎవరింటికని వెళ్తే అదే మామూలుగా గృహప్రవేశాలు వెళ్తాం కదా, గృహప్రవేశాలు వెళ్ళినప్పుడు నలుపు కొనకూడదు, అది ఆచారం అనమాట. అదే నలుపు కీడు అనమాట, అదేదో ఉంటుంది. లేదా తెలుపు కొనకూడదు. తెలుపు బట్టలు ఎప్పుడెప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఎట్టాలా? ఇప్పుడు ఈయనకి తెలుపు పెట్టాలా నలుపు పెట్టాలా అని చెప్పేసి కొంతమంది, సార్ మీరు ఈ డబ్బులు ఇస్తున్నాం కొనేసుకోండి సార్ మీకు నచ్చినాయి. వీళ్ళు ఎడితే వీళ్ళకి మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. మీకు అర్థమైనా అర్థం లేదా? ఏంటి అవి? పాత ఆచారాలు ఏమవలేదు, సావలేదు, అవునా కాదా? ప్రతి దానికి ఆచారమే, ఆచారం లేకుండా ఏమీ లేదు. మరి ఏమయ్యావు? మరి క్రైస్తవుడు అయ్యామంటే ఆచారాల్లో ఆ పాప విషయం చనిపోయినప్పుడు ఆచార విషయంలో కూడా ఏమవ్వాలా? చనిపోవాలి కదా. మరి ఎందుకు ఆచారాలు చేస్తున్నావు? పెళ్లి చేస్తే చచ్చిపోతే భోజనాలు పెట్టాలంట. చనిపోతే ఏం పెట్టాలంటే భోజనాలు. ఎందుకు? ఆ చనిపోయిన ఆత్మకు శాంతి అంట. అప్పుడు యేసుప్రభువుని నమ్ముకోవడం ఎందుకు? ఇంకా చనిపోతే భోజనాలు పెడితే ఆత్మకు శాంతి వచ్చేసినప్పుడు మనం ప్రభువులోకి రావాల్సిన అవసరం లేదు. చచ్చిపోయినాడు కల్లా 10 మందికి పోను 100 మందికి ఎట్టకపోతే 10 మందికి ఎట్టయితే సరిపోద్ది కదా. సరిపోద్దా చాలదా? మరి ఎందుకు? కాబట్టి అలాంటి ఆచారాలు అలాంటి ఆచారాలని మానేసుకోవాలి. అది
పాపం విషయమే చనిపోయిన మనము పాపం చేసే విషయంలోనూ మానుకోవాలి. అలాగే లోక ఆచారాల విషయంలో కూడా మనం మార్పు చెందాలన్నమాట. అది కాబట్టి పాపం విషయమే చనిపోయిన అది ఏమన్నాడు అక్కడ, పాపం విషయమే చనిపోయిన మనము అన్నాడు. ఎందుకని? గత పాప క్షమాపణ నిమిత్తం యేసుప్రభు నిమిత్తం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ నిమిత్తం మరణించాము. అదే యేసుక్రీస్తు వారి ద్వారా మన దేవునితో సమాధానం కలిగి ఉన్నాం ఆయన రక్తం ద్వారా. కాబట్టి ఇప్పుడు మనము పాపం చేయకుండే విషయంలో చచ్చిపోవాలన్నమాట. పాపం చేయకుండే విషయంలో మనం మరణించాలి, పాపం విషయంలో మరణించాలి. అది ఇప్పుడు బాప్తిసం పొందిన మన అందరం కూడా బాప్తిసంలో క్రీస్తుతో పాటు ఆయన సిలువేయబడుతున్నాం, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడుతున్నాం అని 6:3లో చెప్పాడు. చదవండి, కంటిన్యూ చేయండి. పాపం విషయమైన చనిపోయిన మనం అందులో ఎలా జీవించదము? క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి బాప్తిసం పొంది మీరు ఎరగరా? మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరగరా? అంటే చచ్చిపోయామని మీరు ఎరగరా? క్రీస్తుతో పాటు మీరు చనిపోయారని కదా. మరి పాపం విషయంలో చనిపోవడం అంటే పాపం మానుకోమనా కంటిన్యూ చేయమనా? మరి బాప్తిజం పొందిన తర్వాత మారాల్సింది ఏంటి? స్వభావమే కదా మారాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా మీరు రూపాంతరం చెందన్నాను. రూపాంతరం చెందడం అంటే మారాలి కదా. మార్పుడు అనేది లేకపోతే క్రైస్తవుడు అనేది ఎందుకు? నాకు అర్థం లేదా? ఎందుకు నేను క్రైస్తవుని చెప్పుకోవడం, ఎందుకు సేవకుని అని చెప్పుకోవడం? పాత ప్రాచీన జీవితాన్ని సమాధి చేయకపోతే, ఇప్పుడు ఎవరైనా పట్టుకెళ్ళి సమాధి చేయకపోతే అక్కడ కుళ్ళు కొంపు వచ్చేస్తాడు కదా, వస్తాడా రాడా? మరి దానివల్ల ప్రమాదాలు కదా, ఇబ్బందులు కదా. అందుకే చాలామంది క్రైస్తవులు మారలేనందువల్లే ఈరోజు ప్రతి సంఘాలన్నీ పాడైపోవడానికి కారణం. అంతకుముందు బాప్తిజం పొందిన వాళ్ళు మారలేదు కాబట్టి మళ్ళీ బాప్తిజం పొందిన వాళ్ళు వీళ్ళు కూడా ఏమవట్లేదు, మారట్లేదు. జస్ట్ ఆదివారం నాడు మాత్రమే కొంచెం సైలెంట్గా ఉండి మౌనంగా వాక్యం వినేసి తండ్రి నేను లోపల అనుకుని చెప్పేసి వెళ్ళిపోయాక మళ్ళీ మామూలు యథావిధిగా బతకొచ్చని చెప్పేసి. బాప్తిసం పొందిన తర్వాత మన జీవన విధానం మార్చుకుంటూ ఉండాలి అంతే. ఒకసారి యేసుప్రభులోకి అవుతామా? రూపాంతరం అంటే ఏంటి? మారుతా ఉంటాం అన్నమాట. అసలు మార్పే లేకపోతే క్రైస్తవుడుగా నువ్వు బాప్తిసంలో చావలేదని అర్థం అన్నమాట. నువ్వు చావకపోతే ఇంకా అనేక మందిని చంపేస్తావు. చచ్చిపోయిన ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతావు? అందరూ చచ్చిపోతారు ఆ వాసనకి, ఆ బ్యాక్టీరియాకి, అనే కదా. కాబట్టి అలాగే బాప్తిసం పొంది సరిగా అంటే బాప్తిసంలో చావలేనటువంటితో మనం కలిసి ఉంటే, చావలేనటువంటి సంఘంలో ఉంటే వాడు చాలామందిని చెడిపేస్తాడు. చెడపడా? కాబట్టి నేను పనిచేస్తున్న 2 స్థానిక సంఘాల్లో వెళ్ళి ఉంటుంది. జాగ్రత్తం చేసిన ప్రభురాత్రి భోజనం కానుకలు పట్టం సరి చేసుకో, అప్పుడు ఈ అవకాశాలు ఉంటాయని చెప్పేస్తాం. ఒకవేళ వివాహమైన వ్యభిచారం చేసినా ప్రభురాత్రి భోజనం కానుకలు పట్టం, ప్రార్థన ఇవ్వం, ప్రార్థన చేయనివ్వం, వెళ్ళేసేస్తాం అంతే. అది బంధువులోంచి రక్షించబడినా లేకపోతే ఎవరు రక్షించబడినా ఎవరైనా ముందే చెప్పేస్తాం. బాప్తిసం పొందక ముందే సంగతులు చెప్పేస్తాం. అర్థమైందా? బాప్తిసం పొందిన తర్వాత నా ఇష్టం వచ్చి నేను బతుకుతానంటే నువ్వు లోకంలోకి వెళ్ళిపో అని చెప్తావు అంతే. ఇక్కడ యాసమయ్యొద్దంగా నీ ఇష్టమైన బతుకు, దాని తీర్పు నువ్వు ఆ శిక్ష అనుభవిస్తావని చెప్పేస్తాను. అందుకని భూమి మీద దేవునితో సంబంధం లేనివాడు భూమి మీద ఆడి జీవితం ఏమై ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఈ అల్ప జీవితంలో గర్వాలు ఎందుకో తెలియదు. గర్వపడి పళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అవునా? గర్వపడి ఏం చేస్తూ ఉంటారు? పళ్ళు కొట్టుకుంటారు, సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు, పనికిరాని వాళ్ళ కింద తయారవుతూ ఉంటారు. క్రైస్తవుడు అంటే ఏంటి? జీవితాన్ని దిద్దుకునేవాడు, దేవుని సంతోషపెట్టేవాడు అనగదా, క్రీస్తు యొక్క మార్గంలో నడిచేవాడు క్రైస్తవుడు అంటే ఏదో ఆదివారం వెళ్ళి వచ్చేవాడు కాదు. క్రైస్తవుడు ఏంటంటే ఆదివారం వెళ్ళి ఏదో జస్ట్ ఏదో నోటితో బాటలు పడేసి అర్థమైందా ఊరికనే ఏదో తోసినట్టు సందా చేసి వచ్చేసేవాడు కాదు, కానుకేసేవాడు కాదు. క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేవాడు. సందేశం విన్నప్పుడల్లా మార్చుకునేవాడు జీవితాన్ని. సందేశం విన్నప్పుడల్లా జీవితాన్ని ఏం చేసుకోవాలా? మార్చుకుంటూ జీవించేవాడు అనమాట క్రైస్తవుడు. నాకు వినపడినప్పుడల్లా మార్చుకునేవాడు నేను.
నేను నేర్చుకునే టైంలో నాకు ఏమి వినపడిందో నేను మార్చుకునేవాడిని. అందుకే ఈ స్థాయికి వచ్చాను నేను. మీకు అర్థమైందా? కాబట్టి మార్చుకోకపోతే దేవుడు వాడుకోడు. జీవితాలు సరి చేసుకోకపోతే ప్రభు సంఘంలో అవకాశం లేదు. ప్రభు సంఘంలో లేకపోతే రేపు పొద్దున పరలోకం లేదు అన్నమాట. అంటే వేషధారులుగా బతికితే నువ్వెవరో నాకు తెలియదనే పరిస్థితులు ఉంటాయి. అంటే తీర్పులో తప్పించుకునే అవకాశం ఉండదు. తీర్పులో తప్పించుకునే అవకాశం ఉండదు. అందుకని ఆలోచించేయండి దేవుని పిల్లలు. అర్థమవుతుందా? ఈ రంగుల ప్రపంచాన్ని చూసి నేను ఇంకా అనుకోండి. సందేశం ఏమైనా మార్చుకుంటూ ఉంటామే. లోక సంబంధి మనం రెచ్చగొడుతూ ఉంటాడు. వాడి కోసం మనం రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? అవునా కాదా? మనల్ని వేధిస్తూ ఉంటారు, ఇసుకెళ్తూ ఉంటారు. ఎవరో కాదు, ఇంట్లో భార్య వేధించేస్తూ ఉంటుంది. అవునా కాదా? ప్రార్థన చేసుకోవడం అంతే. దేవుడు బుద్ధి చెప్తాడు. ఆవిడ, నాయన నేను సహించుకుంటున్నాను, ఆవిడ ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తుంది, కాబట్టి ఒక సూప్ చూడు నాయన అంటే సరిపోద్ది. అంతేనా? నేను ఆమె పట్ల అన్ని విషయాలు, భోజన పానీయాలు అన్నీ సర్ది చేస్తాను. ఆవిడ ఇంకా లోక కోరికలు, ఆ ఆశలు ఈ ఆశలు అంటుంది. నాయన నాకు తిప్పే డబ్బులు లేవు, ఆవిడని అంటే ఆవిడ కోరికలు తీర్చే అంత ధనం లేదు, నన్ను వేధించేస్తున్నాయని అని చెప్పేసి ఒక ప్రార్థన చేస్తే సరిపోద్ది. అక్కడ నువ్వు భక్తిగా ఉండి ఒక ప్రార్థన చేస్తే సరిపోదు. ఒక మనవి చేస్తే చాలు. ఎవరికి? ఆయన చూసుకుంటాడు. అంతే. చూసుకుంటాడా? చూసుకోడా? కానీ అంత శక్తి ఉంది దేవునితో. దేవుని పనోడు జోలికి వచ్చినా అంతే. క్రైస్తవుల జోలికి వస్తేనే దేవుడు ఊరుకోడు. పౌలుని ఊరుకున్నాడా? మరే భార్యను ఎందుకు ఊరుకుంటాడు? భర్తను ఎందుకు ఊరుకుంటాడు? భర్త అయినా సరే కొట్టడం, తిట్టడం, తాగేసి వచ్చి ఇష్టమని ఉంటున్నాడు అనుకోండి, ప్రార్థనకు ఆటంకం చేయటం అలా ఉన్నాను అనుకో, ఒక ప్రార్థన చేయటమే. నాయన నేను ఆయనకు కావాల్సినవన్నీ వండి పెడుతున్నాను, చెందుతున్నాను, కానీ నన్ను హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోమంటే సరిపోద్ది. అంతే. ఒకసారి మా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆయనకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాడు. మనం ఇస్తే బాగోవండి. పోలీసుల చేతి ఇచ్చినా పెద్ద ఏముండదు. మళ్ళీ ఆడి పక్కకి కేకేసారే మీ ఆవిడ అలా తిట్టపోతే అది ఊరిపోదరా, అంతేనా? అందుకని ఏదో తిట్టని ఏమనుకోక ఒక 5 వేలు ఉంటే ఇచ్చి వెళ్ళిపోంటాడు. అంతే. ఆడింటికి వెళ్ళి ఇంకా చితకపోతాడు. ఎవడే పోటీని తీసుకెళ్ళవేంటే నువ్వు అని చెప్పేసి ఏం చేస్తాడా? చితకపోతాడు. డబ్బులు ఇచ్చాడు కదా మరి. నేను అంతేనా? కాబట్టి అయ్యొద్దు. వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసినాయని చెప్పు. వివాహ వ్యవస్థ ప్రకారంగా బతకట్లేదని చెప్పి ఆయనకి. నా భార్య ఏదైనా అంటుంది అనుకో, సరే అంటాను, నేను ఆయన చెప్తాను అంటాను. అంతే. ఏమనాలా? సరే నీ ఇష్టమైన తిట్టుకో, నేను ఆయన చెప్పుకుంటాను అని చెప్తాను. అంతే. తీసిపోతుంది. అంతే. అయ్యి బాబు, ఆయన దగ్గర ట్రీట్మెంట్ వస్తుందా? ఇప్పుడు చాలామంది ఏమంటాం, మా నాన్న రాయని నీ పని చెప్తానంటారా? అంటే ఏంటి? మా నాన్న వచ్చాడు నీ పని చూస్తాడంటే అవునా కాదా? అయ్యి బాబు చెప్పరా బాబు మీ నాన్నకని చెప్తారా? చెప్పరా? మరి లోకంలో మనుషులకి అంత భయపడితే మహాదేవుడికి ఇంకెంత భయపడాలి? ఏమన్నా పర్లేదంటే ఒకటి అందుకుంటే మళ్ళీ తిరిగి లెగదు. అవునా? 6 రోజులు మంచం మీద పురుషుడు ఉన్నా స్త్రీ ఉన్నా లైన్లో అయిపోతారు. జాతకు అంటారు ఒకటరా, తప్పు అయిపోయింది ఇంకేమన్నా నేనని చెప్పేసి అలా నువ్వు మారి ఆవిడ మార్చాలి. కానీ కొట్టి మార్చేస్తే ఎక్కడ మారుతుంది? నాకు ఇసుకొచ్చేస్తుందని కొట్టేస్తున్నానంటే కొట్టేస్తే ఎక్కడ మారుతుంది? కొడితే ఏమవుతుంది? ఇంకా బండరాయి అయిపోయి కొట్టుకోరా అని చెప్పేసి కొట్టు నీ ఎంత చూస్తానని చెప్తుంది. కాబట్టి నీకు వండే కూరలో కారం ఎక్కువ పడుతుంది, నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. ఉప్పు ఎక్కువ పడుతుంది, నువ్వు ఎవరికి చెప్పుకోలేవు. అవునా కాదా? నీ సరిగ్గా బట్టలు ఉతకదు, పొద్దున్న సాయంత్రం కలిపెట్టేస్తుంది, నీకు ఎవడో చెప్పుకోలేవు. నువ్వు ఏం చెప్పుకుంటావు? ఆవిడతో పెట్టుకోకుండా టీవీలో విషమే చంపేద్ది. అంతేనా? చంపేస్తానంట. అయితే ఒక విషయం ఏంటంటే, వాళ్ళు చంపాలని చూసినా మనల్ని దేవుడు తప్పిస్తాడు. ఆ అవకాశాలు లేవు. మీరు జోక్గా మాట్లాడండి. చంపేస్తా నేను అంటుంది కదా, చంపేస్తా నా జోలికి వచ్చావంటే అంటారా? సరదాగా అంటే ఆవిడకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అన్నంలోనే పెట్టేయచ్చు, టీలైనా పెట్టేయచ్చు. అవునా కాదా? నువ్వు నిద్రపోయిన తర్వాత గసా మని పొడిచేయి.
వాడు భార్యలతో జాగ్రత్తగా ఉన్నాను. అది ఎలా అవునా కాదా? అంతే. అదే అలాగని తింటాం మానేసరి కానీ ఆవిడ చంపుకుంటే మిమ్మల్ని చంపుకుంటే ఆవిడకేం వస్తుంది, కాబట్టి చంపదు, వేరేంత ఉంటుంది అంతే. కాబట్టి దేవుని పిల్లగా ఆవిడ కొడితే ఏమి భయపడదు, ఆవిడ భయపడినట్టుగా నటిస్తుంది అంతే. నిన్ను భయపెడుతుంది, నువ్వు నన్ను కొట్టావా నీ అంత చూస్తానని. ఏం చేయదు, వండటం మానేద్ది అంతే. నువ్వేం చేస్తావు? వండే బాబా ఆకలేస్తుంది అంట, నీకు రాదు. వండటం రాకపోతే ఏమవుద్ది? బయటికి వెళ్తే తినేస్తావా? ఎన్నిసార్లు తింటాం, ఎక్కడ వస్తాయి? కాబట్టి భార్యాభర్తల్లో ఏదైనా సమస్యలు ఉంటే సరి చేసుకోవాలి తప్ప ఏం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పుకోవాలన్నమాట. నేను సొంత మాట ఏం కాదు, పిలిపత్రి 4:7 ప్రతి విషయం ఎవరు చెప్పుకోండి. మరి దేవుడు చెప్పుకోకుండా పోలీసులు చెప్తూ ఉంటారు, పెద్దలకు చెప్తూ ఉంటారు, ఇంకా గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అవునా కాదా? దేవుడు చెప్పి చూడండి. దేవుడు చెప్పేసిన తర్వాత వెంటనే కాదు, దేవుడు చెప్పిన తర్వాత ఒక వారం రోజులు వెయిట్ చేయండి, లేదా ఒక నెల రోజులు వెయిట్ చేయండి. ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. 4 రోజులు హాస్పిటల్లో పెట్టడమో, అర్థమైందా? 4 రోజులు ఏదో మొత్తం మీద కాళ్ళు లాగటమో చేయి లాగటమో, లేదా జమ్మని తిరిగి పడిపోవడమో, అంటే అంతేనా? అప్పుడు లైన్లోకి వచ్చేస్తారా, రైల్లోకి రారా? అప్పుడు ఇంకా ప్రేమ వచ్చేది, బాబు నేను ఇంకేమన్నా అని చెప్పేసి. అది నా జీవితంలో జరిగినాయి. మా నాన్న ఇలా ఎత్తాడనమాట, ఆయన 6 రోజులు పడుకున్నాడు. అర్థమైందా? అలాగే ఇంకా కొంతమంది అలా అన్నీ కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. అప్పుడు నా భార్య చూసి, ఓహో ఏంటంటే మనం కూడా పడుకోవాలన్నమాట అని చెప్పేసి ఆవిడ మారిపోయింది. అలా ఉండాలి. మనం వాళ్ళని వ్యతిరేకించలేనప్పుడు, మనము పాపం చేయలేనప్పుడు మనకి వ్యతిరేకంగా బతికితే దేవుడు ఊరుకుంటాడా? గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు అన్నీ. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అది కాబట్టి దేవుని పిల్లలుగా క్రైస్తులైన మనం పాపం చేయటం మానుకోవాలి. ఏం మానుకోవాలి? వచ్చి దేవుడి చిత్తం అయితే వచ్చే నెలలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. మాకు సరిగ్గా ఆదివారం వస్తుంది, ఏది అందుకే బుధవారం మార్చాం. బుధవారం మారిస్తేనేమో మన శనివారం అదే మళ్ళీ వచ్చి బుధవారం పెట్టారంట. తెలియదు మాకు ఈ విధానం. అర్థమైందా? మళ్ళీ నేను వచ్చిపోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అర్థమవుతుందా? అందుకే ఎవరికి భారం లేకోకుండా, ఒకవేళ ఏదైనా మేమే అనుభవించాల్సి వస్తే ఆ ఖర్చు మేమే భరిస్తున్నాం తప్ప ఎవరి మీద భారం లేకుండా వాక్యం చెప్పి వెళ్తున్నాం. కాబట్టి దేవుని వాక్యానికి మన ప్రభువైన యేసు వారి ద్వారా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేవుని అందే అతిశయపడాలి. పాపం చేసే విషయంలో చచ్చిపోయామంటే మానేయాలి. పాపాన్ని చేయటం మానేస్తే మనం దేవునితో సమాధానం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు సమస్తం చూస్తున్నాడు. మళ్ళా మనం పాత జీవితానికి వెళ్తే కనుక మళ్ళీ ఉగ్రత తప్పదు, మళ్ళీ దెబ్బలు తప్పమన్నమాట. అలా మనందరం కూడా ప్రాచీన జీవితాన్ని వదులుకొని మన ప్రభువైన యేసుక్రీస్తునందు నూతనంగా బ్రతుకుతూ నిత్యత్వానికి అందరం సిద్ధపడుతూ జీవించాలని మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి, అలాగే మా సోదరు లలిత్ కుమార్ గారు వారి కుటుంబాలకి, వాళ్ళ దయానిధి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.